लीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां स्रजनिगलिदं यबलात् कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूय। अस्मद्गुरुभ्यो नमः। ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. తిరుప్పావై కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 4వ పాసులు. భగవద్భాగవత ఆచార కటాక్షం చేత మొదటి 3 పాసురాలు మనం పూర్తి చేసుకొని ఈరోజు 4వ పాసురం యొక్క అర్థాన్ని యథాశక్తి మనం సేవించే ప్రయత్నం చేద్దాం. యథాశక్తి ఎందుకంటున్నామంటే తిరుప్పావైలో ఉన్నటువంటి అర్థాలని చెప్పడం ఎవరి వల్ల కాదు, ఒక్కరి వల్ల మాత్రమే అవుతుంది. శ్రీ ఆండాళే చెప్పాలి. ఆండాళ్ అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధంలోని గొప్పవైన లోతైన ప్రకాశించే విషయాలు చెప్పడానికి శ్రీ ఆండాళ్ ఒక్కరే సమర్థులు. ఈ మాట దాసుడు అంటున్నది కాదు, సాక్షాత్తు భగవద్ రామానుజులు శ్రీరంగంలో వేయించేసి ఉన్నప్పుడు సుమారు 1000 సంవత్సరాల క్రితం కొంతమంది పండితులు వచ్చి, అయ్యా తిరుప్పావై గ్రంథంలో శ్రీ ఆండాళ్ ఏం కృప చేశారో మాకు తెలియజేయవలసినది అని భగవద్ రామానుజుని ప్రార్థించారు. అప్పుడు భగవద్ రామానుజులు ఆ గ్రంథాన్ని ఒక్కసారి శిరస్సు పైన పెట్టుకొని నమస్కరించి, దీని అర్థం చెప్పడానికి మాకు శక్తి లేదు అన్నారు. అంటే దాని అర్థం భగవద్ రామానుజులు తిరుప్పావైలో ఉన్నటువంటి అర్థాలని చెప్పడానికి సమర్థులు కారు అన ఎంత మాత్రం కాదు. ఇందులో గొప్పవైన లోతైన గంభీరమైన అర్థాలు ఎన్నో ఉన్నాయి. పరిపూర్ణంగా చెప్పడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఏదో మన శక్తి వరకు ఎంత సమయం ఉంటే అంత సమయంలో కొన్ని విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. ఉపనిషత్ పరంగా, వేద పరంగా, ఆచార్యపరంగా, భాగవతోత్తముల పరంగా, దివ్యదేశముల పరంగా ఇలా ఎన్నో రకాలుగా అర్థాలు మనం చెప్పుకోవచ్చు. మనకున్న కొద్ది సమయంలో సారవంతమైనటువంటి కొన్ని అర్థాలను మనం సేవించే ప్రయత్నం చేద్దాం. గత పాసురంలో ఈ తిరుప్పావై వ్రతంలో అవగాహిస్తే కలిగే ప్రయోజనాన్ని చెప్పింది గోదాదేవి. చక్కగా వర్షాలు కురిసి పాడి పంట సమృద్ధిగా ఉంటుంది అని చెప్పింది. ఈ పాసురంలో గోదాదేవి వరుణదేవుణ్ణి ఆజ్ఞాపిస్తుంది ఎలా వర్షం కురిపించాలో అని. అంటే ఈ పాసురంలో ఈ వరుణుడు గోదాదేవి దగ్గరికి వచ్చి, హే గోదాదేవి, మీరు వ్రతం చేస్తున్నారు కదా, నేనేం చేయాలో ఆజ్ఞాపించండి అని అడుగుతున్నట్లుగా, దానికి గోదాదేవి, హే వరుణుడా, నువ్వు ఇలా వర్షం కురిపించాలయ్యా అని చెప్తున్నట్లుగా ఈ పాసుర అర్థం ఉంటుంది. దేవతలు భగవద్భక్తుల కోరికలు తీర్చడం కోసం వారి దగ్గరకు వచ్చి అడుగుతారా అండి? ఇలా ఎక్కడైనా ఉంటుందా? అన్నీ పరమాత్మకు లోబడే కదా ఉంది. మన ఉపనిషత్తు ఏం చెప్తుంది? భీషాస్మాత్ వాతః పవదే భీషోదేతి సూర్య. ఇవన్నీ కూడా సూర్యుడు ఉదయించిన, వాయువు వీస్తున్న, వీళ్ళందరూ కూడా ఎవరికి లోబడి పనిచేస్తున్నారు? ఆ సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క ఆజ్ఞకు లోబడి కదా పనిచేస్తుంది. అదే కదా మనం నిత్య సంకల్పంలో చెప్పుకుంటున్నాం. శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణో ఆజ్ఞయా ప్రవర్తమానస్య. అదే కదండి మన సంకల్పంలో చెప్తున్నాము. ఎవడి ఆజ్ఞ వల్ల ఈ లోకంలో ఆయా స్థానాల్లో ఉన్నాయో, నడుస్తున్నాయో అలాంటి మహావిష్ణువు కదా మనం ప్రార్థిస్తున్నాం. అలా ఆయనకు లోబడి అందరు ఉన్నారు. మరి మీరేంటి ఇలా చెప్తున్నారు అంటే, మనకు విష్ణు ధర్మాలు లాంటి గొప్ప గ్రంథాల్లో ఒక మాట చెప్పబడింది. భగవత్ భక్తులని భాగవతోత్తములను కూడా అంటారు. అంటే భాగవతోత్తములు అంటే భక్తుల కన్నా కొద్ది పెద్ద స్థాయి. అంటే దేనికైనా పరమాత్మనే ఆరాధించేవారు, ఆయన్నే పూర్తిగా నమ్ముకున్నటువంటి వారు. మనకు పూర్వకాలంలో ఒక మాట చెప్తారండి పెద్దలు, నీట ముంచినా పాల ముంచినా నీవే స్వామి అని. అంటే ఏంటంటే అర్థం, కష్టమో సుఖమో నువ్వు ఏదైనా ఇవ్వు స్వామి, నిన్నే నమ్ముకున్నావు. అలా ఎవరుంటారో అలాంటి వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలు తగ్గట్టుగా వాళ్ళు ఒక పని మొదలు పెట్టగానే దానికి కావాల్సినవన్నీ ఆటోమేటిక్గా అమరిపోతూ ఉంటాయి. మనం కూడా లౌకికంగా చూస్తుంటూ ఉన్నాం లోకంలో. ఎవరైనా ఒక మహానుభావులు ఒక మంచి సంకల్పం చేశారనుకోండి, ఆ సంకల్పం జగత్ హితమై ఉండాలి, బ్రాహ్మణ హితమై ఉండాలి, గోహితమై ఉండాలి కదండి. అంటే ఏమంటే బ్రాహ్మణులు గోవులు బాగుంటే సరిపోతుందా? అలా అర్థం చేసుకోవాలి. గోబ్రాహ్మణ అంటే
గోవులను చెప్పడం ద్వారా సకల పశువులు చెప్పబడినట్టు అయింది. బ్రాహ్మణులు చెప్పడం ద్వారా మనుష్య వర్గం అంతా చెప్పినట్టు అయింది. ఉపలక్షతయ అంటారు శాస్త్రంలో, దీన్ని ఉపలక్షణం అంటారు. అంటే వీళ్ళని చెప్తే అందరినీ చెప్పినట్టే అండి అని అర్థం. అందరూ బాగుపడడానికి ఒక మంచి సంకల్పం చేస్తే కావలసినవన్నీ ఆటోమేటిక్గా అమరిపోతాయండి. అది భగవద్భక్తులకు ఉన్నటువంటి గొప్పతనం. అలాంటి భగవద్భక్తుల దగ్గరికి దేవతలే వచ్చి ఏం కావాలండి, ఏం చేయమంటారు అని అడుగుతారు. ఇది విష్ణు ధర్మాల్లో కూడా మనకు విశేషంగా చెప్పబడి ఉంది. ఆழிమழை కన్నా ఒన్ను నీ కైగరవేల్ ஆழியில் புக்கு முகந்து கொடார்த்தேரி ஊழி முதல்வன் உருவம் போல் மெய் கருத்து பாழியந்தோருடை பற்பனாபன் கையில் ஆழிபோல் மின்னி வலம்பொறி போல் நின்னதெறிந்து தாழாதே சார்ங்கமுதைத்த சிரமழை போல் வாழ உலகனில் பெய்திடாய் நாங்களும் మార్గడ నీరాడ మగిలిందేరోరెంబావాయ్. హే వర్షదేవుడా, ఆడిమഴை కన్నా వర్షాన్ని నిర్వహించేటువంటి ఓ వర్ణదేవుడా, నీ యొక్క దాతృత్వ స్వభావాన్ని ఏమాత్రం దాచుకోకుండా ఉండు. నీ కైకరవేల్ ఏం దాచుకోకుండా నువ్వు చక్కగా వర్షించాలయ్యా అని గోదాదేవి వరుణదేవుణ్ణి ఆజ్ఞాపిస్తుంది. ఎలా వర్షించాలి? ఆడియుల్ పుక్కు ముగందు కొడాడితే సముద్రం లోపలి వరకు వెళ్ళి ఏదో పైపైన కాస్త నీటిని తీసుకొని వచ్చి తెరపలుగా దడడా పడివేసి వెళ్ళిపోవడం కాదయ్యా. సముద్రం లోపలి వరకు ప్రవేశించి ఆ నీటిని ముగందు కొడాడితేరి బాగా తాగేసి అని మనం కూడా సాపాటు చేశాక, సాపాటు అంటే భోజనం చేశాక ఒక్కసారి బ్రేవ్ అంటాం చూసారా, బాగా తిని. అలా హే వరుణదేవుడా, నువ్వు కూడా సముద్రం లోపలి వరకు వెళ్ళి చక్కగా ఆ నీటిని త్రాగి ముగందు కొడాడితేరి అలాగే మెల్లగా పైకి లేస్తూ గర్జిస్తూ పైకి లేస్తూ ఊడి ముదల్వన్ ఉరువంబోల్. నువ్వు ఎలా ఉండడో తెలుసా? ఏదో తెల్లగా ఉండే మేఘంలాగా కావద్దయ్యా, నల్లటి మేఘంలాగా. ఊడి ముదల్వన్ కాళాది సకల పదార్థాలకి ఈ బ్రహ్మాండాలన్నిటికీ కూడా మూల కారణం ఎవరు? అగా శ్రీమన్నారాయణ ఉన్నాడే, ఆయన దేహంలాగా ఉండాలయ్యా. నీ యొక్క రంగు ఆయన దేహంలాగా ఉండాలి. ఎలా ఉంటాడు? ఆయన నల్లగా ఉంటాడు, ఇలి మేఘశ్యాముడు. అలా నువ్వు చక్కగా ఆ యొక్క స్వామి యొక్క శరీరంలాగా నీ రంగు ఉండాలి. ఎందుకు మనం చెప్పుకున్నాం, నల్లగా ఉన్నటువంటి మేఘమే చక్కటి వర్షాన్ని మనకు ఇస్తుంది. అలా ఉండాలి. మేకరత్ పాళియందోలుడై పర్పనాభన్ కయ్యిల్. నువ్వు ఎలా వెళ్ళాలో కూడా చెప్తుంది గోదాదేవి. నువ్వేదో గబగబా పైకి వెళ్ళటం కాదు, సముద్రం లోపల నీటిని తీసుకొని ఒక్కసారి గబగబా వెళ్ళటం కాదు, మెల్లిగా 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 పైకి వెళ్ళాలి. ఎలాగైతే 9 నెలల గర్భిణీ స్త్రీ ఎలా అడుగులో అడుగు వేస్తూ నడుస్తుందో అలా మెల్లిమెల్లిగా 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 నువ్వు పైకి వెళ్ళాలి. నీ యొక్క రంగు కూడా అలా ఊళి మొదల్వన్ ఆ నారాయణ ఉన్నాడే అలాంటి ఒక శరీరపు రంగు నీకు ఉండాలి ఆయన అని చెప్తూ, ఇంకా పాళియందోలుడై పర్పనాభన్ కయ్యల్, విశాలమైనటువంటి బాహులు కలిగినటువంటి వాడు, పద్మనాభుడు అంటే నాభి యందు పద్మాన్ని కలవాడు. నాభి నుంచి పద్మం ఉద్భవించింది. ఆ పద్మంలో ఎవరున్నారు? చతుర్ముఖ బ్రహ్మ. ఆయన నుంచే మిగతా దేవతా వర్గం అంతా సృష్టింపబడింది. పరమాత్మ చేసేదాన్ని సమష్టి సృష్టి అంటారు. చతుర్ముఖ బ్రహ్మ చేసే సృష్టిని వ్యష్టి సృష్టి అంటారు. వ్యష్టి సృష్టి అంటే ఒకటి 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 అలా సృష్టించుకుంటూ వెళ్తాం అన్నమాట. కాబట్టి ఈ బ్రహ్మాండాలన్నిటికీ మూలమైనటువంటి వాడు పద్మనాభుడు ఉన్నాడే, అదిగో ఆ పర్పనాభన్ కయ్యిల్. పర్పనాభన్ ద్రావిడ పదం, పద్మనాభన్ సంస్కృత పదం, పద్మనాభ అనేది పద్మనాభుడు, డుము ఊలు ప్రథమా విభక్తి, పద్మనాభ సంస్కృతం ప్రథమా విభక్తి, పర్పనాభన్ ద్రావిడ శైలి. ఆ పద్మనాభుడి చేతిలో ఉన్నటువంటి ఆళిపోల్ మిన్ని, ఆ పద్మనాభుడి యొక్క హస్తంలో మెరిసేటువంటి చక్రం ఉంటుంది. ఆ చక్రంలాగా గట్టిగా ఒకసారి ప్రకాశించి ఆళిపోల్ మిన్ని వలంపురిపోల్ నిన్నదెరిందు. అలాగే ఇంకొక హస్తంలో దక్షిణావర్త శంఖం ఉంటుంది కదా, దానిలాగా గొప్పగా గర్జించి శంఖం శబ్దం చేస్తుంది, చక్రం మెరుస్తుంది. అలా గర్జించి వలంపులిపోల్ నిన్నదెరిందు తాళాదే సారంగముదైత శరమడైపోల్. ఏమాత్రం నీ యొక్క దాతృత్వ స్వభావాన్ని దాచుకోకుండా నువ్వు ఎలా వర్షించాలో తెలుసా? ఆ శ్రీమన్నారాయణుడి యొక్క సారంగం అనే విల్లు నుండి వచ్చినటువంటి బాణ పరంపర ఎలా ఉంటుందో అలా వర్షించాలయ్యా. అంటే శ్రీమన్నారాయణుడి యొక్క విల్లు సారంగము ఆయన పట్టుకొని భూమండలం మీద తిరిగినట్టుగా ఆయన బాణాలు వర్షించినట్లుగా మనకి ఎక్కడైనా కనపడుతుందా? త్రేతాయుగంలో కనపడింది కదా.
శ్రీరామావతారంలో ఉన్నప్పుడు, జనస్థానంలో ఉన్నప్పుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసిన తర్వాత తాను ఏడుస్తూ వెళ్ళి ఖర దూషణ తుశిరస్ అని ఆ ముగ్గురు అన్నలకు చెప్పినప్పుడు 14,000 మంది రాక్షసులతోని యుద్ధానికి వస్తాడు రాముడి మీదికి. అప్పుడు రాముడు, హే లక్ష్మణ, నువ్వు సీతాదేవిని తీసుకుని వెళ్ళు, ఆ గుహలో ఉండు అంటాడు. నాసిక్లో ఇప్పటికీ కనపడుతుంది సీతా గుహ. అలా వెళ్ళు అని శ్రీరాముడు ఒక్కడే 14,000 మంది రాక్షసులని 3 గడియల్లో నిర్జిస్తాడు, అంటే సంహరిస్తాడు. ఎప్పుడు బాణం తీశాడు, ఎప్పుడు ఎక్కుపెట్టాడు, ఎప్పుడు వేశాడు, కాంట్ ఇమాజిన్. అంత వడివడిగా బాణాలు. శ్రీరాముడి చేతిలో ఉన్న ధనుసు పేరు కోదండం, శ్రీమన్నారాయణ చేతిలో ఉండే ధనుసు పేరు శాంగం. అంతే తేడా. ఆ లోకంలో ఒక పేరు, ఈ లోకంలో ఒక పేరు. మన ఇంట్లో ఉన్నప్పుడు మనకు ఒక పేరు, ఆఫీస్కి వెళ్తే ఒక పేరు, బాస్ అంటారు, సార్ అంటారు, ఇంటికి వస్తే నాన్న అంటారు, అన్నయ్య అంటారు. అలా ఒక్కొక్క అవతారాలు ఒక్కొక్కటి. అలా శ్రీమన్నారాయణ యొక్క బాణ పరంపర ఉందే, అలా వర్షించాలి. ఏదో ఊరికే వచ్చేసి కొద్దిగా నీళ్లు తీసుకొని కొద్దిగా అలా కాదు, పరిపూర్ణంగా వర్షించాలి. శ్రమడై పోల్ వాళ్ళ ఉలగనీళ్ళు పెయ్దిడాయ్ నాంగళం మార్గడ నీరాడ మహిళందేలోర్ ఎంబావాయ్. లోకమంతా సంతోషించేట్లుగా అన్ని చోట్ల చక్కగా కురవాలి. అంటే నీ యొక్క ప్రభువు ఎలా ఉన్నాడు, ఆయన యొక్క గుణానికి తగ్గట్టుగానే నీ గుణం కూడా ఉండాలయ్యా. అనేది మహా గొప్ప గుణం, దాతృత్వ గుణం, దాచుకునే గుణం కాదు. వీడు వాడు అని తేడా లేదు. నాస్తికుడైనా కూడా ఒకసారి కష్టం కలిగి ఏమైనా నువ్వు పలానా దేవాలయానికి వెళ్ళి మొక్కుకుంటే నీ కష్టాలు తీరుతాయంటే వాడు దేవాలయానికి వెళుతాడు. ఏమిరా నువ్వు ఇన్ని రోజుల నుంచి రాలేదు, ఇప్పుడు వస్తావా నా దగ్గరికి అని వాడిని ఏమైనా శిక్షిస్తున్నాడా? శిక్షించడం లేదు. ఎవరు వచ్చినా అందరినీ కరుణిస్తున్నాడు కదా. అలాగే ఈ లోకంలో వీళ్ళు వాళ్ళు, ఎక్కువ వాళ్ళు తక్కువ వాళ్ళు, అనుష్ఠాన పరులు అనుష్ఠానం లేని వాళ్ళు అని తేడా చూపించకయా. అలా ఏ తేడా చూపించకుండా చక్కగా అందరూ సుఖించేట్లుగా నువ్వు వర్షాన్ని కురిపిస్తే మేము చక్కగా స్నానం చేసి మా వ్రతాన్ని పూర్తి చేసుకుంటాము. ఆ కురిసే వర్షం కూడా ఎట్లా ఉండాలి అని చాలా చక్కగా వివరించింది గోదాదేవి. ఆ కురిసే వర్షం కూడా ఎట్లా ఉండాలి అని చాలా చక్కగా వివరించింది గోదాదేవి. చక్రంలాగా మెరవాలి అంది, శంఖంలాగా ఉరమాలి అంది. తిరుప్పావేలో సైన్స్ ఉందండి, తిరుప్పావేలో సైన్స్ ఉంది. ఫిజిక్స్ మనకి ఏం చెప్తుంది? ధ్వని వేగం, కాంతి వేగం కదండి. ఈ రెండు చెప్పినప్పుడు కాంతి వేగం ఎక్కువ, ధ్వని వేగం తక్కువ. అందుకనే ఉరుమును ఉడిపినప్పుడు మనకు ముందు ఆ ఉరుము కాంతి కనబడుతుంది, ఆ కాంతి కనిపించిన కొన్ని సెకండ్స్ తర్వాత శబ్దం వినబడుతుంది. అదే ప్రక్రియ చూడండి, అమ్మవారు చెప్పిన ప్రక్రియే మనం ఇవాళ అనుభవిస్తున్నాం. ప్రతి శాస్త్రము వేద నుంచి వచ్చింది. వేదాత్ శాస్త్రం పరం నాస్తి నా దైవం కేశవాత్ పరం అని వ్యాస మహర్షి మహాభారత ప్రారంభంలో ప్రతిజ్ఞ చేస్తాడు. వేదాన్ని మించిన శాస్త్రం లేదు, కేశవుడిని మించిన దైవము లేదు కదా. కాబట్టి ఉరుము, మెరుపు, వీటిలో ముందు మెరుపు, తర్వాత శబ్దం. కాబట్టి అందుకని ముందు చక్రాన్ని చెప్పింది, తర్వాత శంఖాన్ని చెప్పింది. అలా వచ్చి ఆ కురిసే వర్షము చూడండి, ఏదో కొన్నిసార్లు వర్షం కురిస్తే అంతా పల్లాన్ని చేరిపోయి మడుగైపోతుంది. ఒక చోట కుంభవృష్టి పడ్డ నెక్స్ట్ రోజున మళ్ళీ ఒక చుక్క కూడా నీళ్ళు ఉండదు. అట్లా కాదు, అలా వడివడిగా కూడా కాకుండా, ఏదో కొద్దిగా కూడా కాకుండా సమంగా కురవాలి. చక్కగా చెరువులు దొరువులు అన్నీ నిండేట్లుగా, ఆ నిండి మే సుఖించేట్లుగా, మే సంతోషించేట్లుగా ఈ మాసంలో ఈ మా స్నానానికి అవసరమైనటువంటి వర్షాన్ని కురిపించు ఓ వరుణుడా అని ఆజ్ఞాపించింది గోదాదేవి. అంటే భగవద్భక్తులకు ఉండేటువంటి గొప్పతనాన్ని ఈ పాసురంలో మనకు అందించింది గోదాదేవి. నిజంగా మనం ఒక త్రికరణ శుద్ధితో, మనకి ఇంతకుముందు పాసురంలో ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి అన్న పాసురంలో వామనమూర్తి 3 అడుగులు అడిగారన్న కదా. ఆ 3 ఏం చెప్తుంది? ఆ 3 చాలా విషయాలు చెప్తుంది అనుకోండి. ఒక విషయం మనం చూద్దాం. ఆకారత్రయం అంటారు. ఆకారత్రయం అంటే ఆకారం అంటే ఫిజికల్గా కనిపించే అపీరెన్స్ కాదు, ఒడ్డు పొడవు లావు ఇది కాదు. ఆకారత్రయం అంటే అనన్యార్హ శేషత్వము, అనన్య శరణత్వము, అనన్య భోగ్యత్వము, ఈ మూడింటిని కలిపి ఆకారత్రయం అంటారు. ఏమిటివి కొద్దిగా వివరించుకుందాం. అనన్యార్హ శేషత్వము, స్వామి నువ్వు యజమానివి, మేము సేవకులు, మేము నీకు చెందిన వాళ్ళమే అని బుద్ధి కలిగి ఉండుట, మేము ఇంకొకరు చెందిన వాళ్ళం కాదు, అది అనన్య అర్హ శేషత్వం. రెండవది అనన్య శరణత్వం,
శరణు కోరుట అంటే ఏంటి? శరణు కోరుట, శరణు పొందుట అంటే నిన్నే ఉపాయంగా స్వీకరిస్తున్నాము, నీవే రక్షకుడు అని అనటం. శ్రీరామాయణంలో కూడా అప్పటి వరకు రావణాసుడితో ఉన్నటువంటి విభీషణుడు కరెక్ట్గా రామసేతు కట్టాలి అని సముద్ర తీరంలో శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడితోని, ఆంజనేయ స్వామితోని, సుగ్రీవుడితోని, ఇంకా అనేక మంది వానర ప్రముఖులతో ఉన్నప్పుడు కరెక్ట్గా ఆ సమయంలో విభీషణుడు వస్తాడు, ఆ పైన నిల్చొని ఉంటాడు, నలుగురు మంత్రులతో ఉంటాడు. అప్పుడు శరణాగతి చేశాడు. సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయతు మాం క్షిప్రం విభీషణం ఉపస్థితం. మీరు వెళ్ళి విన్నవించండి, విభీషణుడు వచ్చాడని. అన్ని లోకములకు రక్షణ అయినటువంటి స్వామి ఆయన శరణు వేడి నేను వచ్చాను, నాకు ఇంకో మార్గం లేదు, నేను ఆయన కాదంటే వెళ్ళడానికి ఇంకో మార్గం కూడా లేదు. దానికి అనన్య శరణత్వము అంటారు. నీవే ఉపాయము, నీవే రక్షకుడవు. ఆ తర్వాత అనన్య భోగ్యత్వము, ఏది చేసినా నీ సంతోషం కొరకే చేస్తున్నాను స్వామి. చూడండి, ఇవాళ ప్రతిదీ నేను బాగుండాలి, నేను సంతోషించాలి, నా వాళ్ళు బాగుండాలి అనే స్వార్థ చింతన బాగా పెరగడం వల్ల నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఏది చేసినా భగవత్ ముఖోల్లాసం కొరకు, భాగవతోత్తముల ముఖోల్లాసం కొరకు, ఆచార్యుల ముఖోల్లాసం కొరకు. ముఖోల్లాసం అంటే వాళ్ళు ఆనందపడటం కోసం అలా చేస్తున్నాను అన్న భావన మనకుంటే తప్పులు చేస్తామా? స్కామ్లు అవుతాయా? ఒకరిని దూషించి హింసించి వాడిని తొక్కి మనం పైకి రావాలని చూస్తామా? చూడం. అందుకని తిరుప్పావై చేయించాలి. ఇలా ఈ 3 విషయాలు, వీటికి ఆకారత్రయం అని పేరు. ఇలాంటి విషయాలు ఇవన్నీ ఆత్మగుణాలు అంటారు. శరీరం ఎప్పటికైనా పడిపోయేదే, కానీ ఆత్మ నిత్యం కదా, కాబట్టి ఈ ఆత్మగుణాలను అందులో చెప్పినట్టే అండి. ఇలా ఆకారత్రయం ఈ 3టిని కరెక్ట్గా కలిగి ఉండి ఆ భగవాను విశ్వసించి మనం ప్రార్థించినట్లయితే మనం వెళ్ళి ఇతర దేవతల దగ్గర మనం నాకు ఇది కావాలి అది కావాలి అడగక్కర్లేదు. వాళ్ళే మన వద్దకు వచ్చి మనకి ఏం కావాలో అన్నిటినీ వాళ్ళే అనుగ్రహిస్తారు అనే గొప్ప విషయం ఈ పాసురంలో మనకు గోదాదేవి కృప చేసింది. ఇక్కడ మనం చూస్తే ఈ పాసురంలో ఒక చమత్కారం ఉందండి. ఓ వరుణదేవుడా అనకుండా మళ్ళీ కన్నా అని. అంటే ఎక్కడైనా కూడా ఒక శ్రీకృష్ణ నామం తీసుకోవడం ప్రధానంగా మనకు కనిపిస్తుంది. కண்ணన్ అంటే ఎవరు? శ్రీకృష్ణుడే. అలా కృష్ణ పరమాత్మ ఒక సంబంధం. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, నేరుగా కృష్ణ అంటే మనందరం ఎక్కడున్నాం? ఇప్పుడు రేపల్లెలో ఉన్నాం. ఏం చేస్తున్నాం? వ్రతం చేస్తున్నాం. ఏం చేయాలి? తెల్లవారుజామున లేవాలి. లేచిన వాళ్ళు లేవని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని లేపుకొని వెళ్ళాలి, అందరం కలిసి కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి కదా. కాబట్టి ఊరికే కృష్ణనామాన్ని స్మరిస్తే మళ్ళీ ఎవరైతే కృష్ణుణ్ణి కలవకుండా ఆపారో ఆ గోపవృద్ధులకు అనుమానం వచ్చే అవకాశం ఉంది. అలా రాకుండా ప్రతి చోట జాగ్రత్త పడుతూ ఒక్కొక్క భాషలో ఒక్కొక్క రకంగా ఆడిమడే కన్నా ఓ వర్షదేవుడా అంటూ అందులో మళ్ళీ కృష్ణ సంబంధాన్ని చెప్పి, అంతే కదండి, ఆయనకు లోబడే కదా అందరూ పరిచేస్తుంది. కాబట్టి నువ్వు చేసేటువంటి కార్యక్రమం సక్రమంగా చేయకపోతే అగో నీ ప్రభువు సంతోషించడయ్యా. ఎవరు నీ ప్రభువు? కృష్ణుడు. కాబట్టి ఆయన సంతోషించాలంటే మీకు ఇచ్చినటువంటి బాధ్యతలని మీ పోర్ట్ఫోలియో చక్కగా నిర్వర్తించాలి. కాబట్టి నీ ఔదార్యము ఎలాంటి ఔదార్యము? అగో నీ ప్రభువు యొక్క ఔదార్యం ఎలాంటిదో అలాంటి ఔదార్యం, సౌశీల్యము, వాత్సల్యము, స్వామిత్వము. పరమాత్మ మనల్ని రక్షించడం కోసం, మనల్ని ఉద్ధరించడం కోసం ఎన్నెన్నో అవతారాలు ఎత్తాడు. ఈ అవతారం ఎత్తుతాను అని నియమం పెట్టుకోలేదు. ఓ చేపలాగా వచ్చాడు, ఒక చిన్న వామనమూర్తిలాగా వచ్చాడు, నరుడా సింహమో తెలీదు అలా వచ్చాడు. ఎన్నో అవతారాలు తీసుకున్నాడు, మనిషిలాగా వచ్చాడు, కష్టాలు పడ్డాడు. ఇవన్నీ ఎవరి కోసం చేశాడు? మన కోసం చేశాడు. ఎవరి మీద ప్రేమతో చేశాడు? మన మీద ప్రేమతో చేశాడు. కాబట్టి అంతటి ఉదాత్త గుణం కలిగినటువంటి నీ ప్రభువు సంతోషించాలంటే నువ్వు చేసే కార్యం కూడా సక్రమంగా ఉండాలి సుమా అని చెప్పి ఆజ్ఞాపించింది గోదాదేవి. దీని ద్వారా పరమాత్మనే ఉపాయము, పరమాత్మయే పొందేవాడు అనే విశ్వాసంతో మనము పెద్దలు ఏ పని చెప్పారో, ఏది చేయకూడదు, ఏది చేయాలని చెప్పారో వాటిని తెలుసుకొని ఈ వ్రతంలో అవగాహిస్తే మనకు కలిగే ప్రయోజనాన్ని 3వ పాసురంలో చెప్పి 4వ పాసురంలో మన వ్రతానికి కావాల్సినటువంటి అన్ని సంభారాలు దేవతలే వచ్చి అన్ని రకాలుగా మనకు అనుకూలిస్తారు అనే ప్రగాఢమైన విశ్వాసాన్ని మనకు 4వ పాసురంలో చెప్పింది గోదాదేవి. మరికొన్ని విశేషాలని మనం తర్వాతి పాసురంలో సేవిద్దాం. మాతృశా కించనత్రాణ బద్ధకంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై
గోదాయై నిత్యమంగళం. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. స్వస్తి. అనేక మంగళాశాసనాలు.